కొనసాగుతోంది. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి చంపేసి బాలిక మృతదేహాన్ని మల్యాల లిఫ్ట్ కెనాల్లో పడేశారు. బాలిక మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పాత ముచ్చుమర్రి ఉన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఆదివారం గ్రామంలోని పార్కులో ఆడుకునేందుకు వెళ్లిన ఆ చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నందికొట్కూరు విజయోత్సవ ర్యాలీలో ఉండగా ఈ విషయం తెలుసుకుని 24 గంటల్లో బాలిక ఆచూకీ కనుగొనాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. 2 రోజుల క్రితం డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఒక చోట బాలిక దుస్తులు లభ్యమైనట్లు తెలిసింది. కానీ ముగ్గురు బాలురు పార్కులో ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడి ఆపై హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో పోలీసులు ఆ ముగ్గురు బాలురు అదుపులోకి తీసుకుని కూడా విచారించగా సంఘటనా స్థలాన్ని చూపించారు. ఆ ముగ్గురులో ఒకరు 6వ తరగతి, మరో ఇద్దరు 10వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. బాలురు ఇచ్చిన సమాచారం మేరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువలో బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 30 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కెమెరాలతో నీటిలో తనిఖీ చేశారు. కలెక్టర్ రాజ్ కుమారి, ఎస్పీ రఘువీర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాప అదృశ్యమై 5 రోజులవుతున్నా ఆచూకీ లభించడం లేదని బాలిక కుటుంబ సభ్యులు, వారి బంధువులు కలెక్టర్ ఎదుట వాపోయారు. అనుమానితులుగా ఉన్న ముగ్గురు మైనర్ బాలురు తప్పుడు సమాచారంతో పోలీసులను పక్కదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇంకేం బాగాలేకుంటే ఆయమ్మని తీసుకుపోయారు. ఇప్పుడే వాళ్ళ మనం ఏమి తినలేదు కదా, ఇంకా నీరసం మాదిరి వచ్చేసి అదే మొన్న వచ్చి నువ్వు పలకరించినప్పుడే మీరు జరగండి. ఇప్పుడు ఆ పిల్ల ఎవరైతే ఎక్కడ పడేసినారు అని చెప్పలేదు. ఈరోజు నంద్యాల పార్లమెంటు ముచ్చుమర్రిలో ఒక సంఘటన జరగడము, ఒక మైనర్ 8 సంవత్సరాల పాప కనిపించకపోవడం, ఒక 4 రోజులైంది, ఇది 4వ రోజు, మరి కనిపించట్లేదు అని తల్లిదండ్రులు చెప్తే వెంటనే ఇక్కడికి రావడము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కనుక్కుంటే ఆదివారం నాడు మధ్యాహ్నం పూట మరి పాప చాక్లెట్లు కొనడానికని వెళ్ళి అప్పటి నుంచి ఇంటికి రాలేదు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడడము, అట్లాగే ఎస్పీ గారితో మాట్లాడాను, మన హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడాను, లోకేష్ అన్న గారితో మాట్లాడాను, అందరితో మాట్లాడాను. తర్వాత మొదటి రోజు కొంచెం స్లో అయినా కూడా నిన్నటి నుంచి ఇన్వెస్టిగేషన్ కూడా వేగవంతంగా జరుగుతుంది. ఈరోజు నంద్యాల పార్లమెంట్